నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం సరూర్ నగర్లో ఉన్నాం. సరూర్ నగర్ దీనికి సంబంధించి ఇండోర్ స్టేడియంలో కవిత గారు సంకల్ప సభ ఏర్పాటు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా కూడా ముందుకు దూసుకుపోతున్నామని చెప్పేసి చాలాసార్లు కవిత గారు మాట్లాడుతూ వస్తారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి కవిత గారు చాలాసార్లు మాట్లాడదాం. చాలా మంది ఆ టీఆర్ఎస్ నాయకులు కూడా మనతో ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు సభని? నిజంగా చాలా మంది వచ్చినట్టు ఈ సభకి అసలు ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజలకు తెలంగాణ? ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి సగం పేరులోనే ఉంది, సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ. ఒకటి సంకల్పించారు అక్క. ఏం సంకల్పించారు? సామాజిక న్యాయ తెలంగాణలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్కి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క సామాజిక వర్గం వారికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వర్గం వారికి న్యాయం జరగాలి. ఏ విధంగా జరుగుతుంది? ఇంతకుముందు అక్కగారు చెప్పినట్టు పంచజన్యంలో ఏవైతే 5 హామీలు ఇచ్చిందో ఆ హామీలు ప్రతి ఒక్క ఇండివిజువల్కి వెళ్ళే విధంగా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచి మీరు చూస్తారు, ఇప్పుడు సామాజికంగా తెలంగాణలో 80% బీసీ వాళ్ళు ఉన్నారు, క్షమించండి 50% బీసీ వాళ్ళు ఉన్నారు. మేమెంతో మాకంతా అనే విధంగా 50% ఉన్న వాళ్ళకు 50%, 10% ఉన్న వాళ్ళకు 10%, 1% వాళ్ళు ఉన్న వాళ్ళకు 1%గా సమానమైన న్యాయము కల్పిస్తుంది. అదేవిధంగా బీసీలకు కాకుండానే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టని వాళ్ళు, అదేవిధంగా చాలా సంవత్సరాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వాళ్ళందరికీ సమన్యాయం చేస్తుంది. దీనికి సంబంధించి ప్రజలందరూ స్వాగతం చెప్పబోతా ఉన్నారు. ప్రజలందరూ కవిత వైపు ఉండబోతా ఉన్నారు. మరి ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారండి. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు ఇన్నిసార్లు అన్నల పాలన చూసిర్రు, ఇప్పుడు ఒక్కసారి అక్క పాలన చూడండి, ఒక మహిళ యొక్క పాలన చూడండి, నిస్వార్థంగా చేసే పాలన చూడండి. అక్క ఉక్కు సంకల్పంతో బయటికి వచ్చి ప్రజలకేదో చేయాలని వచ్చింది. దానికోసము ఎంతో అహర్నిశలు ఇప్పుడు పంచజన్యంలో మేనిఫెస్టో పెట్టే ముందు ఎంతోమంది మేధావులు, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ మేధావులతో మాట్లాడి ఈ ప్రజలకి ఏమేమి ముఖ్యమైనవి చేయాలి, ఇప్పుడు పనికిరాని స్కీములు పెట్టి డబ్బులు వృధా చేసే బదులు పంచజన్యంలో మనము ఉచితంగా వైద్యము, ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లైనా ఏ హాస్పిటల్ అయినా వైద్యము, అదేవిధంగా ఉద్యోగాలు, ఇప్పుడు నిరుద్యోగులకు, అదేవిధంగా ఉద్యోగాలు కాకుండా వ్యాపారానికి సంబంధించి చేయూత, అది 2,20,00,000 2 కోట్ల ప్రాజెక్టు బట్టి, అదేవిధంగా వ్యవసాయం చేసుకునే వాళ్లకు వ్యవసాయం ఎలా పండిస్తున్నారు, దానికి ఎలాంటి స్కిల్స్ కావాలి, దానికి ఏమేమి గవర్నమెంట్ నుంచి కావాలి, సబ్సిడీలు ఇవ్వాలి, ఆ విధంగా అది స్టడీ చేసారు. అదేవిధంగా ఇప్పుడు మనకు పాఠశాలలో KG to PG ఉచిత విద్య అని ఇస్తామని అంటారు. అవన్నీ వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని ఒక సబ్జెక్టు నాలెడ్జ్ తెచ్చుకొని ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది. రాను ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి అందులో 1-1.5 గ్యారెంటీలు అవి కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు కూడా వేరే సైడ్ చూస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీకి స్కోప్ ఉంది. ఆ స్కోప్లో మేమే దూరుతాము. రాబోయే కాలానికి మా కల్వకుంట్ల కవిత గారే సీఎం అవుతారని మేము పూర్తిగా నమ్ముతున్నాము. యువకులైతేనేంది, ఇప్పుడు వచ్చే జెన్జీ వాళ్ళు అయితేనేంది తండోపతండాలుగా అక్క దగ్గరికి వచ్చి జాయినింగ్ అవుతున్నారు. అక్క ఎలాంటి ఇప్పుడు కార్యక్రమం తీసుకున్నా స్వచ్ఛందంగా కొన్ని 100 మంది 1000 మంది స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు అక్క కోసము నిలబడుతున్నారు. కాబట్టి ఇదంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఇప్పుడు అక్కగారు ఈ సభలో చెప్పే ప్రతి ఒక్క విషయాలు అమలు చేస్తుందని మేము నమ్ముతున్నాం.